అండి, అందరికి ఇన్నిల్సల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఎండు చేపలు, దోసకాయ, కొద్ది పచ్చెనపప్పు వేసి కూర చేసి ఎలా చేయాలో మీకు చూపెడతా. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఎండు చేపలు కూర చేసి దోసకాయ వేసి చూపెడతా. అదుర్సు ఇది అన్నమాట. ఇది తింటే ఈ 100 గ్రాముల చేపలు, ఇదో ఒక దోసకాయ, కొద్దిగా ఉడకబెట్టి తీసుకున్న పచ్చెనపప్పు, ఇవన్నీ వేసి తాలింపు వేసి మీకు ఎలా చేయాలనో అదిరిపోయేటట్టు కూర చేసి చూపెడతా. ఇప్పుడు ఈ దోసకాయ, ఈ పచ్చెనపప్పు, 3 టమాటాలు మిక్సీ పట్టుకున్న, ఇగో చేపలు, ఇవన్నీ వేసి ఇప్పుడు కూర చేసి చూపెడతా మీకు. పొయ్యి మంట వేసుకుందాం. పొయ్యి మంట వేసుకుందాం. ఇప్పుడు గాలి బయట కాబట్టి గాలి పొయ్యి అంట పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అంత సిమెంట్ వేసుకున్నాం కదా, పొయ్యి బాగా అంటుకునే వరకు ఈ చేపలు బాగా చేద్దాం. వీటిల్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఉప్పు చేపలు, తాటాకు చేపలు, అవి కాదు, ఓన్లీ కూర చేపలే అన్నమాట. ఇక అన్నిట్లు తీసేసుకుని శుభ్రం చేసుకున్నాం. ఇలాంటి కచ్చిపీట కావాలన్నమాట, ఎందుకంటే ఈ గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఇలాంటి వాటికి కత్తిపీట కావాలి. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లాంటి వంటలు తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఇలా శుభ్రం చేసుకోవాలి. మేము చేసే పద్ధతిలో చేసుకుంటే బాగా శుభ్రంగా ఉంటది అన్నమాట. ఈ చేపలు శుభ్రం చేసుకొని తెలియని వాళ్ళు మేము చేసే పద్ధతిలో చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది కూర చేసుకుంటే. తలలన్నీ శుభ్రం చేసినాయి కదా, ఇక ఈ తలకాయలు కూడా బాగా కడిగి వంకాయ పులుసులో కానీ బెండకాయ పులుసులో కానీ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇంకా మేము వేసుకోవటంలే, ఎందుకంటే తినరు పిల్లలని వేసుకోవటంలే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గోరువెచ్చని నీళ్లు, ఈ నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం. కొద్దిగా నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకొని కూరలో వేసుకోవాలి. ఎక్కువ వేడి నీళ్ళు అయితే చేపలు నానిపోతాయి అన్నమాట. గోరువెచ్చని నీళ్ళు అయితే బాగుంటాయి. తీసి పక్కన పెట్టుకున్నాం చేపలు. ఇట్లా చేపలు 2-3 సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అట్లా మళ్ళీ దోసకాయ కూడా అంత పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ దోసకాయ, ఈ ఎండు చేపలు వేసి ఈ శనగపప్పు వేసి చేసుకుంటే ఇంకా అమోఘంగా ఉంటది అన్నమాట. తింటుంటే వేసుకొని అన్నంలో గాని సంగట్లో గాని ఎట్లకైనా బాగుంటది అన్నమాట. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. దోసకాయలు అట్లా ఇట్లా ఉంటాయి కదా, అట్లా ముందు చేదుందా లేదా చూసుకున్నాం. కొద్దిగా బాగుంది, పుల్లగా ఉంది. ఇంకా దీంట్లో చింతపండు పులుసు చేసుకుంటే బాగుండదు అన్నమాట. 3 టమాటాలు మిక్సీ పెట్టినా కదా, టమాటాలు పుల్లగా ఉంటాయి, ఈ దోసకాయ కూడా పుల్లగా ఉంటాయి. ఇంకా చింతపండు పులుపు అవసరం లేదన్నమాట, బాగుండదు. అది ఒకలాగా టేస్ట్ వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా చింతపండు నానబెట్టి పులుసు పోసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఈ పులుపు సరిపోతుంది. ఈ దోసకాయ, ఈ టమాటా పులుపు సరిపోతుంది. ఇప్పుడు ఈ మూకడి పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ బాండిల్ వేడవుతుంది కదా, ఇగో ఒక 5-6 లవంగాలు, ఇగో ఒక 5-6 లవంగాలు వేసుకున్నాం. ఇగో 2 స్పూన్ల ధనియాలు వేయించుకున్నాం. లవంగాలు ధనియాలు వేయించి రోట్లో వేసి దంచి ఈ కూరలో వేసుకుంటే నాన్ వెజ్ కాబట్టి బాగా టేస్టీగా ఉంటది అన్నమాట. కూర మాడిపోకుండా వేయించుకున్నాం. కూరలన్నా బీరకాయలో కానీ వంకాయలో బెండకాయలో ఇట్లా వేపి దంచి వేసుకుంటాం కూరలలో. మాకు అట్లా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట, బాగుంటది. పోతే లైట్ గా సేదు వస్తుంది. ఈ కూరలు వేస్తే నల్లగా ఉంటది అన్నమాట, బాగుండదు. ఇక దోరగా వేగినాయి కదా, ఇంకా దించి రోట్లో పోసుకున్నాం.
ఇప్పుడు అదే బాండిల్ మళ్ళీ పెట్టుకున్నాం. ఇదే బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే ఆగింది కదా చేపలు వేయించుకున్నాం. ఎందుకంటే కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలన్నమాట. ఎండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ వేయించుకుంటే ఆ నూనె మళ్ళీ ఏరే కూరలలోకి బాగోదు అన్నమాట. వేసుకుంటే ఈ చేపలకే అవసరానికి వస్తుంది అన్నమాట, ఏరే కూరలకు అవసరానికి రాదు. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా గాలి వచ్చిందండి మాకు, ఎక్కువ గాలి. ఇట్లా ఒకరోజు దోరగా వేయించి పక్కకు పెట్టుకున్నాం. ఇదో ఎర్రగా వేపుకున్నాం కదా ఆయిల్లో, ఈ విధంగా ఎర్రగా వేపుకొని పక్కకు పెట్టుకున్నాం. తీసి ఇలా లైట్గా వేపినాం కదా, కూరలో వేసుకుంటే టేస్టీగా ఉంటాయి చేపలు. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇంకా కొద్దిగా వేసిన ఇంకొక స్పూను ఆయిల్ సరిపోదని ఇక ఉల్లిపాయలు వేసుకున్నాం. 2 ఉల్లిపాయలు కోసిన వేసుకున్నాం. ఇక 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇదిగో కొద్ది కరివేపాకు వేసుకున్నాం. వేసుకున్నాం కదా, బాగా దోరగా నూనెలో వేపుదాం. బాగా ఒక 2 నిమిషాలు ఉంటే దోరగా నూనెలో తాలింపు మగ్గిపోతుంది అన్నమాట. ఇక ఇది కూడా వేసుకున్నాం. కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బాగుంటుంది, నాన్ వెజ్ కదా చేపలు. ఆ ఉల్లిపాయలు బాగా దోరగా వేయటాక ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దోరగా వేగిపోతుంది దాంట్లో, పచ్చి వాసన పోయేదాకా. బాగా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. వేసుకొని అన్నంలో తిన్నామనుకో, ఉప్పు కారం సరిగా వేసుకొని వండుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు దోరగా వేగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాం, కలుపుకున్నాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వేసుకున్నాం. మొత్తం బాగా ఇట్లా కలుపుకొని అంత కలిసేటట్టు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఈ మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద ఈ దోసకాయ, ఎండు చేపలు వేసి పచ్చెనపప్పు వేసి కూర తెచ్చి సంగట్లేకైతే ఇంకా అదిరిపోతుంది. అద్దుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా. మీరు కూడా ఇలా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మూత తీసేసి అడుగంటకుండా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుంది. మూత పెట్టు చూద్దాం రండి ఎంతవరకు ఉడికిందో కూర. దోసకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. అదిగో బాగా ఉడికింది. ఇంకా దోసకాయ బాగా ఉడికింది. ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం. ఇదిగో 2 స్పూన్లు వేసుకున్నాం కారం, సరిపోతుంది. మాకైతే సరిపోతుంది, సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చు. 2 స్పూన్ల కారము, 2.5 స్పూన్ ఉప్పు. సరే మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు ఉప్పు, కారం. టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, పోసేసుకున్నాం. ఇక ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా శనగపప్పు, వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటాల గ్రేవీ, పచ్చెనపప్పు ఉడకబెట్టుకున్నది వేసుకున్నాం కదా, బాగా అంతా కలుపుకుందాం. కలిసేటట్టు అంతా శుభ్రంగా నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న పచ్చెనపప్పు, మిక్సీ పట్టుకున్న టమాటాలు, గ్రేవీ, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలకు మూత పెట్టుకుంటే ఉడుకుద్ది.
ఇప్పుడు ధనియాల లవంగాలు వేయించి రోట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ దంచుకున్నాము. ఇది ఉడికే వరకు ఈ దంచుకున్నాం మెత్తగా. ఇక మెదిగినాయి కదా. మేము ఇంతే ఎప్పుడైనా నూరు ఏ కూరలోనైనా ఇట్లా వేసుకుంటాం. ఇప్పుడు ఈ తెల్లగడ్డలు వేసి దంచుకున్నాం. ఈ విధంగా దంచేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది అన్నమాట. మేము ఏ నాన్ వెజ్ కూరలోనైనా ఇట్లా వేయించి దంచేసుకుంటాం అన్నమాట, కూర టేస్ట్గా ఉంటుందని. ఇప్పుడు తీసి గిన్నెలో పెట్టుకున్నాం. ఇట్లా రోట్లో నుంచి తీసి గిన్నెలో పెట్టుకున్నాం. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు నూనెలో చేపలు వేయించుకొని దోరగా పక్కకు పెట్టుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ధనియాలు తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా రోట్లో, ఇది కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చేపలు, ఈ ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడు ఉడుకుతుంటే గుమ్మ గుమ్మాని వాసన వస్తుంది. ఎండు చేపలు బ్రహ్మాండంగా ఉంది కూర. ఇంకా ఉడికింది, దించుకుందాం. ఎండు చేపలు, దోసకాయ, పచ్చెనపప్పు కూర రెడీ. ఇంకా దించుకుందాం. సంగట్లేకైనా దేంట్లోకైనా బాగుంటది. ఈ ఎండు చేపలు, దోసకాయ, పచ్చెనపప్పు కూర బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.